హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా, అదే మన అభినవ్. మాట్లాడేద్దామా? హాయ్. హలో. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో అంటే ఒక సినిమా తీసేటప్పుడు కథ ఎంత ఇంపార్టెంటో దాంట్లో పనిచేసే యాక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. అవును. సో ఈ రోల్ ఇతను ప్లే చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అని. Yes. అలా రియల్ లైఫ్లో మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీళ్ళు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారా మిమ్మల్ని? అంటే ఆయన అన్నారు బ్రో. అదే ఇక అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 years జర్నీలో ఏదన్నా థియేటర్ చేశా, మా ఫ్రెండ్స్ అమ్మని అమ్మ బాగా చేసేవరా ఓకే, అట్లా ఇది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సర్లే బొక్క అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, ఉంటారు. ఐ థింక్ వాళ్ళే ఎక్కువ ఉంటారు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఏంటి అసలుకి మస్తు షేడ్స్ ఉన్నాయిరా? మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఇది ఒక లవ్ డ్రామా బ్రో సినిమా. వెరీ వెల్ రిటర్న్ సబ్జెక్ట్. మొత్తం సినిమాలో ఒక 8 to 9 క్యారెక్టర్స్ ఉన్నారు అంతే. అండ్ ఎవరు కూడా ఈ సినిమాలో ఆయన ఎవరో ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో కనిపించాడు, తర్వాత ఎండ్కి వచ్చాడు, అట్లాంటి అందరికి ఒక మంచి స్టోరీ లైన్ ఉంది. ఆల్మోస్ట్ 9 యాక్టర్స్లోంచి ఒక 6 to 7 యాక్టర్స్కి దెర్ ఇస్ అ క్యారెక్టర్ ఆర్క్ కూడా. వాళ్ళు ఫస్ట్లో ఎట్లుండారో లాస్ట్కి మారుతుంది, క్యారెక్టర్ ట్రాన్సిషన్ కూడా అవుతుంది. మంచి లవ్ స్టోరీ, మంచి కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. ఇప్పుడు ఒక వేకప్ సిడ్ లాగా ఆర్ ఒక జెర్సీ లాగా ఆ క్యారెక్టర్స్ అంటున్నా, ఆ స్కేల్ అనట్లేదు. మా చిన్న సినిమా బట్ ఇప్పుడు చిన్న సినిమాలే పెద్ద సినిమా అవుతుందనే ఐఎమ్ హోపింగ్. బట్ అది అలాంటి క్యారెక్టర్ అనమాట. వీడికి కూడా లైఫ్లో ఒక గోల్ ఉంది, ఆర్ రాదర్ వీడికి గోల్ లేనప్పుడు వీడి లైఫ్ కొంచెం దొబ్బితే వాడికి ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ అచీవ్ అవుతుందా లేదా అన్నది సినిమా. అచీవ్ అవుతుంది, బట్ ఎలా అవుతుంది అన్నది సినిమా. అంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉండగా డైరెక్టర్కి మీ ఫేస్లోనే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అభినవ్. బ్రో నేను అడిగా క్వశ్చన్, ఎందుకు భయ్యా ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇచ్చావు ఏంటి? ఎందుకంటే నాకు 2018 నుంచి ఐ వాజ్ గెటింగ్ స్క్రిప్ట్స్ భయ్యా, రామ్ కామ్ అండ్ స్ట్రైట్ కామెడీస్ వస్తున్నాయి. సరే అవి కొంచెం అంత పట్టుగా లేవు అవి ఇది అనుకొని నేను దూకలేదు. హీరో చెప్పా కదా బ్రో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ట్యాగ్స్. హీరో అయిపోవాలి, హీరో అనిపించుకుంటే అయిపోద్ది, అట్లాంటివి ఏం లేదు నాకు. అసలు ఇండస్ట్రీకి అవి పెట్టుకొని రాలేదు కదా, హీరోనే అవుదామని. లేదు, ఐ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ గుడ్ స్టోరీస్ అండ్ బికమ్ అ గుడ్ యాక్టర్. ఇక అది హీరో లాగెళ్తే ఓకే, సపోర్టింగ్ క్యారెక్టర్ వెళ్తే ఓకే, అట్లానే ఇప్పుడు కూడా నాకు ఇది ఉంది. సో ఈ అబ్బాయి ఎందుకో ఆ స్టోరీ రాసుకున్నంతసేపు నాకు మీరే వచ్చారన్న మైండ్కి. తిరుపతి మా డైరెక్టర్, ఆ స్టోరీ అనుకున్నంతసేపు నాకు మీరే వచ్చారు. ఇంకా ఫస్ట్ మిమ్మల్ని అడిగాను నేను. మీరు నాకు స్టోరీ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అరే భలే రాసుకున్నాడే ఇది, మనం అనుకోలేదు ఇలాంటి స్టోరీ మనం చేస్తాము అని. బట్ వదులుకోవడం ఎందుకు? హీ వాంట్స్ టు మేక్ ద మూవీ విత్ మీ. నేనెందుకు ఇది ఇప్పుడు నో అనాలి? ఈవెన్ దో జనం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేదేనా కాదా అనేటువంటి క్వశ్చన్ ఏమన్నా వచ్చినా, బట్ స్టోరీ బాగుంటే వెళ్ళిపోతుంది కదా. ఒక్క జానరా స్పెసిఫిక్ లవ్ ఉంటేనే ఆడుతుంది అని ఏం లేదు, కామెడీ ఉంటేనే ఆడుతుంది అని ఏం లేదు, ఉంటే కూడా బాగుంటుంది. దట్ ఈస్ ద హోల్ డీల్. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి, బట్ ఐ డిడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని కమిట్ అయ్యా. సూపర్ కదా, అసలు ఎక్కడ ఆలోచించకుండా. లేదు మీరు చేయకపోతే ఇంకొకటి ఏం చేస్తారు. అవును అంతే కదా, నేను చేయకపోతే ఇది ఇంకెవరైనా చేస్తారు. మనోడు బేసిక్గా తిరుపతి హీ డింట్ థింక్ ఆఫ్ ఎనీ ఆప్షన్స్ అట. అభినవ్ లేకపోతే ఏంటి అని అప్పుడు కూర్చొని ఆలోచించేవాడేమో. ఓకే, బట్ నాకు ఆ స్టోరీ నచ్చింది, నేను జస్ట్ ఆబ్జెక్టివ్గా ఐ వెంట్ ఫర్ ఇట్. బట్ చిన్న చేంజ్ అయితే బాగుంది ఇండస్ట్రీలో. అవును, మన కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక మంచి స్ట్రెంగ్త్ ఉన్న ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రియదర్శి వస్తే బలగం కానీ, బలగము మన ఇప్పుడు సప్తగిరి కానీ, సుహాస్ చేస్తున్నవి కానీ, సప్తగిరి అంటే ఇప్పుడు మీరు కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అయిపోయారు. సత్య కూడా చేశాడు కదా, సుందరం మాస్టర్ మన హర్ష చేముడు మన రేపు 23rd రిలీజ్ అవుతుంది ఆ సినిమా కూడా. బేసిక్గా మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే దే ఆర్ యాక్టర్స్. ఏడిపించే రోల్ కూడా చేయగలరు, నవ్విచ్చే రోల్ కూడా చేయగలరు.
ఇప్పుడు ఇట్లాంటిది ఒక క్యారెక్టర్ ఉంటే మనం ఇస్తే దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత కాంటెంట్ కూడా చాలా కావాలి, కాంటెంట్ కూడా చాలా పెరిగిపోయింది. టూ మచ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అవుట్. రావాలి. ఇట్ ఈస్ కమింగ్ అవుట్. అదే బ్రో, కొద్దిగా ఈ సినిమా ఇది అన్నది కొద్దిగా డీమిస్టిఫై అవుతుంది ఎవ్రీడే. బట్ గుడ్ కాంటెంట్ కమింగ్ బై ఈజ్ ఆల్సో లిటిల్ డిఫికల్ట్. బట్ గుడ్ కాంటెంట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఆడియన్సెస్ ఆర్ లవింగ్ ఇట్. అవును. దే ఆర్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ దే లైక్. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత 2020-2021లో కూడా మనం ఎక్కడ ఆగలేదు అసలు. అంటే మార్కెట్ షట్ డౌన్ అయింది కాబట్టి థియేటర్లు ఆపుకోవడం తప్పితే అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అప్పుడు కూడా వచ్చిండేవాళ్ళేమో థియేటర్స్. ఆఫ్టర్ కోవిడ్ అందరు యాక్టర్స్ అసలు ఎంత బిజీగా ఉన్నాం, డేట్స్ దొరకట్లేదు. చాలా బాంబే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతుంది కదా. జస్ట్ ఐ థింక్ ఈ 2023లో థ్యాంక్స్ టు యానిమల్, థ్యాంక్స్ టు షారుఖ్ ఖాన్ గారి సినిమా కొంచెం పుంజుకున్నాయి. రణబీర్ కపూర్ గారివి కూడా 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా, అట్లా పుంజుకున్నాయి. కానీ మనం ముందే పుంజుకుంది. ఈ యాక్టర్స్ అందరు ఇంత బిజీ అని చెప్పేస్తుంటే భయం వేస్తుంది. నెక్స్ట్ ఇయర్కి కోకాపేటలో అందరూ ఒక్కొక్క ఎకరం కొనేస్తారేమో. భయం ఎందుకు బ్రో, హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. కానీ కోకాపేటలో కొనే అంత బిజీ అయితే లేరు అక్కడ. 100 కోట్లు అంటే ఓహో, అంటే భయం ఇన్ ద సెన్స్ పర్లేదు కోట్లు పెట్టుకొని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి 50 కోట్లు అయిపోయి అంటే అది కాదు. 100 కోట్లు ఉందా, పర్లేదు లేరా, ఇంకొక 20 కిలోమీటర్లు అట్లనే నడుపుకుంటూ వెళ్తే కొంచెం తక్కువకి వస్తుందేమో అని. మీ బ్యాచ్లో ఎవరు అసలుకి ఫన్నీగా బయటికి వెళ్ళినా, లేకపోతే సినిమాల గురించి? మా బ్యాచ్ అంటే ప్రియదర్శి మీరు ఇద్దరు క్లోజ్. మేము క్లోజ్. అందరూ ఎవ్రీబడీస్ ఫన్నీ. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ అని అనుకుంటే హూ ఈజ్ నాట్ ఫన్నీ? ఎవ్రీబడీ ఈజ్ ఫన్నీ. తరుణ్ ఈజ్ ఫన్నీ, విశ్వక్సేన్ ఈజ్ ఫన్నీ, ప్రియదర్శి ఈజ్ ఫన్నీ. వి ఆల్ జెల్ వెరీ వెల్. ఎక్కువ బయటికి వెళ్ళి చిల్ అయ్యే బ్యాచ్ మేమేమో. ఇక బయటకు వెళ్తే మాతో మేమే కలిసేది. ఇప్పుడు కొద్దిగా అందరూ కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కలవట్లేదు. బట్ మళ్ళీ ఒక 2-3 monthsలో ఏదో ఒక 2 days 3 days అవుతుంది బ్రో, అట్లా ఈజీగా కలుస్తాం. మీకు కాకుండా మీ ఫ్రెండ్ బ్యాచ్లో మస్తు షేడ్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా అనే ఫ్రెండ్ అంటే ఎవరు మీకు? నాకు మస్తు షేడ్స్ ఉన్నాయరా అంటే ఇక విశ్వక్సేన్. అవునా? విశ్వక్సేన్లో మస్తు షేడ్స్ ఉంటాయి. తరుణ్లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి. తరుణ్ భాస్కర్ ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, యాంకరింగ్ చేశాడు, డైరెక్షన్ ఎట్లాగా ఉండనే ఉంది. ఈజ్ అ రైటర్. ఇప్పుడు మన కీడాకోలతో ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. అవును. సో ఇట్లా ఈ మధ్యకాలంలో ఆగండి, నేను లెట్ మీ థింక్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ దట్ ఐ రీసెంట్లీ మెట్. మా డైరెక్టర్కి మస్తు షేడ్స్ ఉన్నాయి భయ్య. నేను చెప్పొద్దు అనుకున్నా చెప్పాల్సి వస్తుంది. వెరీ షై, చాలా ఎక్కువ మాట్లాడు. కానీ మాట్లాడాడంటే హెడ్లైన్స్ ఇస్తాడు బ్రో. అమ్మో, నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చేశా, మా టీం అంతా చిట్ చాట్ ఇది అన్నట్టు ఒక ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మీరు ఒకసారి పోస్ట్ రిలీజ్ ఒకసారి ఆయన పిలిపించి ఆయనతో మాట్లాడండి. బట్ ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు మీలో? బ్రో ఆన్ స్క్రీన్ అంటే క్యారెక్టర్, బయట కొంచెం వైల్డ్ అని విన్నాను నేను. లేదు, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. ఓకే, దాన్ని పెద్ద కంపేర్ చేసుకోలేం. కానీ ఆఫ్ స్క్రీన్ గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ. ఓకే, ఐ మింగిల్ వెరీ ఈజీలీ. ఐఎమ్ అ లిటిల్ ప్రాక్టికల్. ఐ ట్రై టు స్టే ఇన్ రియాలిటీ. ముందర వాడు పొగడంగానే ఇదయ్యి తిట్టంగానే సాడ్ అయిపోయి అట్లాంటిది ఉండొద్దు అని. అండ్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు జడ్జ్ పీపుల్ లెస్ అండ్ లెస్ ఎవ్రీడే. అది కాన్షియస్గా అనుకుంటా. ఇప్పుడు అనిపిస్తుందా? నాకు అట్లా ముందరవాడిని మనం చాలా అనుకుంటాం కదా లోపల. ఇప్పుడు మీరు కూడా అనుకుంటూ ఉంటారు, వీడు పెద్ద ఈడు, ఈ అమ్మాయిడికి ఒక క్వశ్చన్ వేస్తే ఇంత ఆన్సర్ ఇస్తున్నాడు ఏంద్రా ఈడు అని. బట్ ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ థింక్ లైక్ దట్. ఓకే, లెట్స్ టేక్ పర్సన్ ఫర్ హూ ఈజ్ అన్నట్టు ఇట్లా అదొకటి. ఐ పార్టీ ఆల్సో విత్ మై ఫ్రెండ్స్, మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి, మా థియేటర్ ఫ్రెండ్స్ తోటి. తరుణ మేము వి పార్టీ. ఇట్స్ వెరీ నార్మల్. వైల్డ్ అంటే ఐ థింక్ వైల్డ్ పార్టీస్ అట్లా ఏం లేవు బ్రో. వీ డోంట్ డూ డ్రగ్స్. ఐ డోంట్ డూ డ్రగ్స్. అండ్ ఇంకా వేరే అట్లాంటివన్నీ ఏం లేవు. ఆల్కహాల్ తాగుదాం అని ఆన్ స్క్రీనే అని తాగుతా. ఏ బ్రాండ్ తాగుతారా? విస్కీ ఆర్ ఓల్డ్ మంక్.
బట్ అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఏదో 2-3 monthsకి మేమే బ్రో ఇట్లా ఎవరన్నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వచ్చి కలిసి ఇది అయితేనే ఇది అయ్యేది. ఈ సినిమాకి ఎస్పెషలీ ఐ లాస్ట్ 10-12 kgs వెయిట్. మీ ట్రైలర్లో చూస్తుంటే మీకు చాలా సన్నగా ఉన్నారు. అవును అవును అవును. అది దాని తర్వాత నాకు కొంచెం ఈ డ్రింకింగ్ మీద కూడా ఇది తగ్గిపోయింది. మేబీ ఐ డోంట్ నో అది ఏమైనా డీటాక్సిఫై అయిందా అప్పుడు బాడీ ఏంటో నాకు తెలియదు. దానికంటే ముందు కొంచెం ఉండేది. వీకెండ్ రాగానే అరే ఎవరేంట్రా ఫోన్ చేయట్లేదు, ఎవడన్నా ఫోన్ చేయొచ్చో లేకపోతే నేను ఫోన్ చేసో ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ అయినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు అది లిటరలీ హాస్ కమ్ డౌన్ టు వన్స్ ఇన్ 2 months. సేవ్ ద టైగర్స్ టీమ్ ఉన్నారు, వి జెల్ వెరీ వెల్. మేము సేవ్ ద టైగర్స్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక 4-5 monthsలో ఈజీగా 3-4 సార్లు అవుతుంది. మొత్తం అందరూ మొత్తం టీమ్ మేము అందరూ వి మీట్ అండ్ వీ హ్యావ్ నైస్ డిన్నర్ అండ్ డ్రింక్స్. కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తాగరు. పావని, జోర్దార్, సుజాత వీళ్ళు దే డోంట్ హ్యావ్. బట్ అదర్వైజ్ పీపుల్ హూ వాంట్ టు హ్యావ్ వైన్ దే హ్యావ్ వైన్ ఆర్ అదర్వైజ్ విస్కీ. బ్రో ఒక మాట అన్నా, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ అని. దానివల్ల మంచి చెడు రెండు జరిగాయి లైఫ్ లో. రెండు జరుగుతాయి. వద్దురా బాబు అంత ఈజీగా వద్దులే అనిపించిందా? నాకు తెలుసు వాట్ యూఆర్ ట్రైంగ్ టు సే, బట్ యా జరిగినాయి. అది ఒకటే జరిగింది. ఓకే ఏంద్రా ఇది అని అనుకున్నట్టు. బట్ యా జరుగుతాయి బ్రో, అన్నిటికీ ప్లస్సెస్ మైనస్లు ఉంటాయి.